ఎన్సీఆర్టీ పుస్తకాల్లో న్యాయ వ్యవస్థను అవమానించేలా పాఠ్యాంశాలు చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. తప్పుడు పాఠ్యాంశం చేర్చిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఎన్సీఆర్టీ డైరెక్టర్ సహా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది కోర్టు. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో న్యాయ వ్యవస్థను అవమానించేలా పాఠ్యాంశం చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 8వ తరగతి బుక్ లో న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ సీరియస్ అయింది. ఎన్సీఆర్టీ బుక్ లో న్యాయ వ్యవస్థపై తప్పుడు పాఠ్యాంశం చేర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ సహా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంలో అవినీతి పాఠం చేర్చడాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. మరోవైపు కోర్టులో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థను అవమానించే ఉద్దేశం లేదన్నారు. వివాదాస్పదమైన బుక్లోని అంశాలను తొలగించాలని ఎన్సీఆర్టీకి కేంద్రం ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. 8వ తరగతి పాఠ్య పుస్తకం వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాము న్యాయ వ్యవస్థను గౌరవిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున తాను క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు. పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థను అవమానించేలా ఉండటం బాధాకరమన్నారు. అన్ని పుస్తకాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి ప్రధాన్. न्यायपालिका का अत्यंत आदरपूर्ण सम्मान करते हैं. जो भी हुआ वो अत्यंत दुर्भाग्यपूर्ण है. मैं उसके लिए व्यक्तिगत तौर से और सरकार की ओर से खेद प्रकट करता हूँ. एनसीईआरटी को मैंने तुरंत निर्देश दिया, सारे किताबों को विड्रॉ किया जाए, उसको रद्द किया जाए. जो भी न्यायपालिका ने कहा, जो भी आदरणीय सुप्रीम कोर्ट ने सरकार को आदेश दिया है, उसको पूर्णतः पालन किया जाएगा. వివాదాస్పదమైన 8వ తరగతి బుక్స్ ను మార్కెట్ నుంచి తిరిగి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇప్పటివరకు కేవలం 38 పుస్తకాలు మాత్రమే మార్కెట్లో అమ్ముడైనట్లు తెలిపింది.